ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆ హామీలు అమలు చేయలేమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మరి ఈ ముక్క ఎన్నికల ముందు తెలియదా మీకు? ఎన్నికలప్పుడు ఏడాదికి ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చావు. ఎన్నికలు అయిపోయినాక అమలు చేయని చెప్పి గట్టిగా అడిగితే రాష్ట్రాన్ని నమ్మినా కూడా ఈలేమని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఎంత అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఆ రోజు నువ్వు అన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లోని ప్రతి హామీ అమలు చేసినారు. కోవిడ్ వచ్చినా రాష్ట్ర ఖజానాకు రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా కారణాలు వెతకలేదు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నావు, రాష్ట్రం సోమాలియా అవుతుందన్నావు. ఈ రోజు 14 మాసాల్లో నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. మరి ఏం కావాలి రాష్ట్రం ఇప్పుడు? అంటే 60 నెలల్లో 3.5 లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఇన్ని మాటలు అన్నావు నువ్వు అప్పుల గురించి. నువ్వు కేవలం 14 మాసాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. అంటే 60 నెలలకు పోయే కొద్దీ ఇది ఏ 9 లక్షలకో 10 లక్షలకో పోతుంది. నువ్వు చేసే అప్పు 10 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పోతుంది నువ్వు ఈ 60 మాసాల్లో. ఈ మాదిరి అప్పు చేసి కూడా నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయలేకున్న అసమర్థ నాయకుడు, అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు.